అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డెక్కారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నరసింహులపల్లె వద్ద రైతులు రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై కోత విధించకూడదని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, అదేవిధంగా అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. బోనస్ ఇవ్వాలి, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డెక్కారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నరసింహులపల్లె వద్ద రైతులు రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలము జగిత్యాల జిల్లాకు సంబంధించి చివరి ఆయకట్టు మండలం ఇది. ఈ ప్రాంతం అంటే ఈ కరువు కారణంగా, కాంగ్రెస్ సర్కారు కారణంగా పూర్తిగా కరువు కాటకాలతో అనేక మంది రైతులు కూడా ఇప్పటికే పంటలు ఎండిపోయి ఆవులకు పశుగ్రాసంగా మారిన పరిస్థితి. ఈ క్రమంలో ఉన్న ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో అమ్ముకోలేని పరిస్థితి. అలాగే 500 రూపాయల బోనస్ ఇస్తామనే ప్రకటనతో పాటు ఇవన్నీ కూడా అంటే తప్పతాలు పేరుతోటి అత్యధికంగా కటింగ్ లాంటి అంశాలు రైతులను మరింత ఆందోళనకు గురి చేశాయి. అలాగే ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా వీరందరినీ బాధించాయి. ఎందుకంటే 500 రూపాయల బోనస్ కేవలం సన్నవాట్లకి ఇస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఇంత ఆందోళన నెలకొంది. అలాగే అక్కడక్కడ వర్షం పడ్డప్పటికీ ఆ వర్షానికి సంబంధించి కూడా పంట కొనుగోలు చేయకపోవడము, దాదాపు 40-45 రోజులుగా వరి ధాన్యం కళ్ళల్లో ఉన్నప్పటికీ దాన్ని తరలించకపోవడము, మొత్తంగా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ బీర్పూర్ మండలానికి చెందిన రైతులంతా కూడా నరసింహులపల్లె గ్రామంలో పూర్తి స్థాయిలో ధర్నా నిర్వహించారు. చాలా పూర్తిగా పెద్ద ఎత్తున కూడా రైతులంతా ఏకతాటిపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు గంటన్నర పాటు ఈ ధర్నా కొనసాగింది. ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. కాంగ్రెస్ సర్కారు గతంలో బీఆర్ఎస్ సర్కారు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసింది. తప్పతాల పేరుతో కటింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఈ సిచ్యువేషన్ ఉంది అనేటువంటి రైతులు చెప్తున్నారు. మొత్తంగా 2-3 రోజుల్లో కీలక అంటే ఈ కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోతే మాత్రము మరోసారి రోడ్డెక్కుతాము, ఖచ్చితంగా నిర్బంధిస్తాము, తాము జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని రైతులైతే చెప్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్.